హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బ్యాక్ టు మీ సిరీస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే కొన్ని వీడియోస్ కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. కొన్ని వాటి మీద ట్రోల్స్ కూడా వచ్చాయి యాక్చువల్ గా. ఆ ట్రోల్స్ లో యాక్చువల్ నేను ఒక వీడియో చూసాను. ఆ ట్రోల్స్ అయితే లిటరలీ మీరు వెనకతలు ఒక వీడియో దగ్గర మీరు వెనకతలు ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటే మీరు వెనకతలు ఉంటారు, లైక్ సూర్యప్రభ గారు ఇంకొక అమ్మాయి ఎవరో. సో మీరు వెనక నాకు చూసి అనిపించింది ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఈయన వెనక నుంచి ఏం చేస్తున్నాడు అబ్బా చూస్తున్నాడు అంతేనా అనిపించింది. ట్రోల్స్ కూడా ఆ ఇద్దరు అమ్మాయిల మీద వచ్చాయి. ఆ వెనకతలు ఉన్న అబ్బాయి మీద మాత్రం ఎవరు ట్రోల్స్ చేయలేదు, కనీసం ఇంటరప్ట్ కూడా చేయలేదు. ట్రోల్ చేయించింది నేను అంటారు మేబీ ఎందుకు చేస్తాను చెప్పండి. నా టీమ్ లో లేడీస్ కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను బేసిక్ గా. ఎందుకంటే నా టీమ్ లో యాక్ట్ చేసే ఎవరికన్నా సరే ఒక అబ్బాయి అవని అమ్మాయి అవని కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండానే నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, సో నార్మల్ గా ట్రోల్స్ లో కూడా కొంచెం నాకు ఫస్ట్ మీరే స్ట్రైక్ అయ్యారు అనమాట. వెనకతలు అంత డీటెయిలింగ్ గా నించొని చూస్తున్నారు, కానీ కొట్టుకోండి అని డీటెయిలింగ్ గానే చూస్తున్నారు. మీ మీద ట్రోల్స్ కానీ కనీసం ఆ పర్సన్ అక్కడ ఉన్నారని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. కానీ మీ వరకు వచ్చిందా ఆ విషయం? మీకు ఆ స్ట్రైక్ అయిందా? నాకు రీసెంట్ గా హైలైట్ ఏంటంటే 100K వ్యూస్ దాటిసే ఆ ట్రోలింగ్. ఆ తర్వాత వచ్చింది నాకు వేరే ఫ్రెండ్ పెడితే నేను చూసాను అనమాట. ఆ ట్రోలింగ్ చూసి ఫస్ట్ అయితే నవ్వుకున్నాను నేను, తర్వాత కొంచెం బాధపడ్డాను. పాపం అట్లా అంటే అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. గర్ల్స్ మీద ఒక బాయ్ మ్యాన్ చేసాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అది ఏదైనా తీసుకోగలరు. గర్ల్స్ మీద వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు ఏమన్నా మీకు కాంటాక్ట్ అయ్యి? సో ఇట్లా లేదు, రియాక్ట్ అవ్వలేదు. బట్ కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటది ఏదన్నా సరే. ట్రోల్స్ అన్నవాడు ఎప్పుడు అలా చేస్తూనే ఉంటాడు. ఇంకా బేసిక్ గా వైజాగ్ లో కూడా ట్రోల్స్ కి ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు అనమాట. ఎవడ యాక్టింగ్ ఏంటి సో అట్లానే వీడియో రీచ్ మనం అన్ని పట్టించుకుంటూ పోతే మన గోల్ మనం రీచ్ అవ్వలేం. ఇప్పుడు మనం ఇంతలా ఎదుగుతున్నాం అంటే ఒకటి ఏడుస్తూ ఉంటాడు కదా, సో ఆ ఏడుపుల కన్నా సరే మనం ఎదగాలి. సో ఇది కూడా ట్రోలింగ్ అంత ట్రోల్ చేస్తున్నాడు అన్నా సరే మనం ఎదిగి తీరాలి ఇంకా. సో వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు? ఫిలిం ఇండస్ట్రీ నా గోల్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా హీరో గానీ లేదంటే హీరో ఫ్రెండ్ రోల్ గానీ లేదంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గానీ నా ఏదైనా సరే నా ప్రొఫెషన్ అయితే ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, సో మీరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఏ రోల్ అయినా ప్రాబ్లం లేదు, ఎటువంటిదైనా నాకు ప్రాబ్లం లేదు. కొన్ని ఒక సాంగ్ చూసాను మీది, మీ యూట్యూబ్ ఛానల్ చిలక సాంగ్ అనుకుంటా. సో దానికి డైరెక్టర్ డిఓపి మీ పేరు వచ్చింది. సో డైరెక్షన్ అంటే మీకు అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేశాను, నేను చాలా మూవీస్ చేశాను డైరెక్షన్. ఒక ఫిలిం అనేది నేను తీస్తున్నా సిద్ధ అని చెప్పేసి. సో అదొకటి, నెక్స్ట్ ఇంకొక ఫిలిం ఒకటి ఉంది రెడీగా, అది కూడా తీయాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ లోనే వెళ్తున్నారు? దీనిలోనే వెళ్తున్నా. నేను ఎక్కడ నా ప్రొఫెషన్ మర్చిపోతానేమో అనే దీంట్లోనే కంటిన్యూ అయిపోతూ ఉన్నాను నేను. ఓకే, ఒక జాబ్ గానీ ఏం చేయట్లేదు. ఓకే, సో మీ దాంట్లో ఒక వీడియో చూసాను అనుపమ పరమేశ్వరి గారితో. సో మీరు టాపిక్ ఏదో మాట్లాడుతున్నారు, సో వెనక వాయిస్ వల్ల అంత క్లియర్ గా లేదు. ఏంటి ఆ వీడియో? అంటే తనకు ఒక డైలాగ్ చెప్పాను అనమాట తనకి. అది వీడియోలో చూడలేదా మీరు? చూసాను. అంటే అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అంతా హార్ట్ బ్రేక్ అయిపోయింది కదా. మీకు చెప్పాను కదా గాయాల దగ్గర హార్ట్ గుండెకి నా పాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ పులి ఈమెనా ఏంటి? అనుపమ పరమేశ్వర్. మరి ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ పాస్ట్ లో పులి అనుపమ పరమేశ్వర్ గారు. నమ్మరా? చెప్పండి, మీరు చెప్తున్నారు. నేను తనకు మెసేజ్ కూడా చేశాను. ఏమని? చూపిస్తాను. అనుపమ పరమేశ్వరి గారికి ఈయన మెసేజ్ చేశారు. అంటే ఒక వీడియో మీరు చూసే ఉంటారు జనరల్ గా, సమ్వాట్ నువ్వు లేని జీవితం సంథింగ్ అట్టు ఏదో మాడిపోయినట్టు ఏదో అన్నారు. ఓకే, చూపించాలి ఒకసారి. ఓకే, చాట్ అంట. ఓకే, అందులో మెసేజ్ చూపించాలి, పర్లేదు ఏం కాదు. మీరే చదవండి. గుడ్ బై. ఏమన్నా గుడ్ బై, నువ్వు ఇలా అంటాను అనుకోలేదు, అసలు అంత డీప్ లిప్ లాగా ఎలా పెట్టానని పెట్టాదాన్ని. అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ కన్వర్సేషన్ ఎప్పుడండి? ఏది ఇదే డేట్ ఉంటది ఇందు మీద. అది మూవీ చూసినా వెంటనే పెట్టాను. ఏ మూవీ అది? ఇంకా థియేటర్ లో లేచి వెళ్ళిపోలేదు నేను. ఏ మూవీ అది? ఐ గెస్ రౌడీ బాయ్స్ అనుకుంటా. రౌడీ బాయ్స్ 29 మార్చ్.
అదే రౌడీ బాయ్స్ టైంలోనే. అదే అంటే ఇప్పుడు జనరల్ గా రౌడీ బాయ్స్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు అనుపమ పరమేశ్వర్ని అప్పటి వరకు ఒక లుక్ లో చూసిన మనం అందరం కూడా వి డెంట్ గెస్ అన్నమాట లైక్ ఈ రోల్ లో తను వస్తది అని చెప్పి. చాలా మంది అబ్బాయిలకి హార్ట్ బ్రేక్ అయింది ఆ బ్రేక్ లో ఒక పీస్ ఈయన కూడా అన్నమాట. మీరు ఎట్లా అంత డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేశారు? అంటే బేసిక్ గా ఇంకేముంటది, నేను అనుపమకి ఇలా అని పెట్టాను, నేను అనుపమ కూడా ఇలా పెట్టింది. సో ఆ వీడియో చాలా వైరల్ అయింది ఇన్స్టాలో, దాదాపు 2.8 మిలియన్ 3 మిలియన్ దాకా వెళ్ళింది. మేబీ నాకు తెలిసి ఆ వీడియో ఆమె కూడా చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమెనే ట్యాగ్ చేశాను కాబట్టి చూసుంటారు పక్కాగా. ఇంకా అలా 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 ఏదో పెట్టాలనిపించి పెట్టాను. ఇంకా ఏమైందని ఆ నిమిషానికి ఏదనిపిస్తే అది చేస్తారు అంతే. ఏదన్నా మనం ఆలోచిస్తే టైం అయిపోద్దండి, టైం అయిపోతుంది. ఇప్పుడు మన ప్లేస్ లో ఇంకొకరు వచ్చేస్తారు. అంటే అది అమ్మాయి అయినా సినిమా అయినా స్టోరీ అయినా కంటెంట్ అయినా ఏదైనా. కాదండి ఇప్పుడు మీ ప్లేస్ లోకి ఎవరైనా వచ్చారా? చాలా మంది ఉన్నారు మీ ప్లేస్ లో అట్లయితే అనుపమ పరమేశ్వరి గారికి. ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. ఎప్పుడు రౌడీ బాయ్స్ ముందు రౌడీ బాయ్స్ అప్పుడు చాలా మంది మీరు జస్ట్ మెసేజ్ పెట్టారు అంతే. అలా ఏం లేదు. లేదా మీరు స్పెషల్ ప్లేసా ఏంటి? అనుపమకి స్పెషల్ ప్లేస్ లేదు అప్పట్లో. మీరా ఆమె మీ దాంట్లో? ఆమె మా దాంట్లో, మేము ఆమె దాంట్లోకి. ఆమె చాలా మంది ఉంటారేమో మరి. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్ అది చెప్పాలి మీరు ఇంత క్లియర్ గా అన్ని ఉంటది అలా. మెల్లగా వెళ్తుంది ఏదన్నా సరే. అబ్బా ఓకే ఫైన్. సో మంచి పులి కథ చెప్పారు మాకైతే. మేమైతే నిజంగా ఏ అమ్మాయి ఉందేమో పాపం హార్ట్ బ్రేక్ చేసిందేమో అనుకున్నాము. ఆ పులి అనుపమ అలా అయితే మీరు జస్ట్ పీస్ అయ్యి ఉండరు, మిగిలిన చాలా మంది ఉన్నారు ఆ పాప మా రౌడీ బాయ్స్ మూవీ చూసి. నేను అందుకన్నా పిల్లి అని. పులికి ఒక పిల్లి సరిపోదు కదా, ఆకలి తీరుతుంది ఒక పిల్లితో. సో అందుకే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పిల్లి.